డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఇన్వర్టర్ సప్లైస్ ఓన్లీ ఇన్వర్టర్ యూపీఎస్ మీద మాత్రమే రన్నింగ్ అవుతుంది. దానికి అవుట్పుట్ రావట్లేదు. దానికి గల కారణం దానికి పవర్ సప్లై రావట్లేదు. ఫస్ట్ ఇన్వర్టర్కి పవర్ సప్లై ఇన్పుట్ వస్తేనే పవర్ సప్లైని అవుట్పుట్ను మనకి ఇస్తుంది. మరి దానికి ఇన్పుట్ రావాలంటే మెయిన్లో అసలు పవర్ ఉందా లేదా చెక్ చేసుకోండి. అదేవిధంగా మీటర్లో కరెంట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఇన్వర్టర్కి ఏ బోర్డులో నుంచి అయితే సప్లై ఇచ్చారో ఆ బోర్డులో సప్లై చూడండి. ఈ బోర్డులో వైర్లు కాలిపోయినాయండి. ఇన్వర్టర్కు పోవాల్సినటువంటి 230 వోల్టేజ్ ఫేస్ అండ్ న్యూట్రల్ 2 వైర్లు కాలిపోయినాయి. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే చిన్న ఫీజును 16 amp ఫీజును అరేంజ్మెంట్ చేశారు. అది కాలిపోయింది. దానివల్ల వైర్లు కాలిపోయినాయి. బర్నింగ్ అయ్యి ఇన్వర్టర్కు సప్లై అందట్లేదు, పవర్ సప్లై అందట్లేదు. దానివల్ల ఇన్వర్టర్ అవుట్పుట్ పవర్ ఇవ్వలేకపోతుంది. దీని ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లో ఉండి ఎవరైనా సరే జాగ్రత్తగా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలక్ట్రీషియన్స్ అయితే ఓకే, ఇతరులు అయితే కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోవచ్చు. మెయిన్ బంద్ చేసుకొని ఇక్కడ చూడండి, అక్కడ ఫీజు కాలిపోయింది. కాలిపోయినటువంటి గుర్తు కనపడుతుంది మనకి. దానికి సంబంధించినటువంటి వైర్లని, ఆ ఫీజుకు ఉన్నటువంటి 2 వైర్లను మనం డైరెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్ చేస్తే సప్లై అవుట్కమ్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి కాంటెంట్స్ ఇంకా ఎన్నో చేస్తాను ముందు రోజులలో. స్కిప్ చేయకుండా ఈ కాంటెంట్ చూడండి. అతి తక్కువ సమయం ఉంటుంది. నా కాంటెంట్స్ మొత్తం అతి తక్కువ సమయం ఉంటాయి. కేవలం సింగిల్ ఒకే ఒక రీజన్ దొరుకుతుంది మీకు. ఆ రీజన్ బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఆ ఫీజుకు సంబంధించినటువంటి 2 వైర్లు కాలినాయి కాబట్టి ఆ 2 వైర్లను డైరెక్ట్ చేస్తే పవర్ వచ్చేస్తుంది. కాబట్టి ఆ 2 వైర్లను మెల్ట్ చేసి టేప్ వేసుకోవచ్చు మనం. అప్పుడు ఇన్వర్టర్ దగ్గరికి పవర్ సప్లై వెళ్తుంది నేరుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో కరెక్ట్గా ఉంటే ఈ వీడియోను లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, యూపీఎస్ఏ కాకుండా పవర్ సప్లై ఆన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డులో ఫీజు దగ్గర వైర్లు కాలటం వల్ల దీనికి సప్లై రాలేదు. కానీ అక్కడ వైర్లు కలిపిన తర్వాత ఇక్కడికి సప్లై వస్తుంది. అంటే ఇన్వర్టర్కు పవర్ సప్లై రాకపోతే బోర్డులో ఫాల్ట్ ఉంటుంది. ఆ ఫాల్ట్ని చూసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్లీ యూపీఎస్ కరెక్ట్గా నడుస్తుంది. ఇన్వర్టర్